హలో ఫ్రెండ్స్, మీరు తమిళలో టైటిల్లో చూసింది నిజమే. ఫోన్పే యాప్లో పర్సనల్ లోన్ అనేది తీసుకోవచ్చు. ఫోన్పే యాప్ వాళ్ళైతే పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఏ విధంగా ఫోన్పే యాప్లో పర్సనల్ లోన్ అప్లై చేసుకోవాలి, ఎంత లోన్ అమౌంట్ అని ఇస్తున్నారో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీ మొబైల్లో ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లోనే మీకు పైన అయితే అప్ టు 10 lakhs పర్సనల్ లోన్ అప్లై న్యూ అని ఈ విధంగా మీకు హోమ్ పేజ్లోనే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు అప్లై న్యూ మీద క్లిక్ చేయగానే మీకు లోడింగ్ అనేది అవుతుంది. సెలెక్ట్ లోన్ అమౌంట్ అని వచ్చి కింద వచ్చేసి మీకు రికమెండెడ్ అని వచ్చి కింద మీకు లోన్ ఇచ్చే కంపెనీస్ అయితే వస్తాయి. ఒకవేళ హోమ్ పేజ్లో పర్సనల్ లోన్కి సంబంధించి అప్లై న్యూ అనే ఆప్షన్ ఒకవేళ రాకుంటే మీకు హోమ్ పేజ్లోనే మీరు జస్ట్ కిందికి అయితే స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి మీకు లోన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లోన్స్ ఆప్షన్ కింద మీకు పర్సనల్ లోన్ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ పర్సనల్ లోన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ లోన్ అమౌంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత లోన్ అమౌంట్ అనేది కావాలో ఇక్కడ లోన్ అమౌంట్ అనేది ఇక్కడ మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈ లోన్ అమౌంట్ అనేది మీరు ఎన్ని మంత్స్లో మీరు పే చేయాలనుకుంటున్నారో అన్ని మంత్స్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 24 months ఉంటుంది, 30 months ఉంటుంది, 18 months, 12 months, 6 months అనేది ఇక్కడైతే ఉంటుంది. దాదాపు ఇక్కడ 6 months వరకు మీకు ఈఎంఐ ప్లాన్స్ అనేది ఇక్కడైతే ఉంటాయి. లోన్ డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లోన్ డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న లోన్ అమౌంట్ అలాగే డ్యూరేషన్ బట్టి కింద వచ్చేసి మీకు కొన్ని రకాల లోన్ యాప్స్ అయితే వస్తాయి. వచ్చిన ఆ లోన్ యాప్లో మీరు అంత అమౌంట్ లోన్ తీసుకుంటే మీకు ఎంత ఈఎంఐ అనేది పడుతుంది, ఇక్కడ ఈఎంఐ అమౌంట్ అలాగే మీకు ఇయర్లీ ఇంట్రెస్ట్ అనేది ఎంత పడుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. ఇన్స్టా మనీ, మనీ వ్యూ, రింగ్ అని మీకు ఈ విధంగా కొన్ని రకాల లోన్ యాప్స్ అయితే వస్తాయి. అంటే ఫోన్పే యాప్ అనేది నేరుగా లోన్ ఇవ్వకుండా ఇలా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా అయితే లోన్ అయితే ఇప్పిస్తుంది. ఇక్కడ లోన్ అనేది తీసుకునే ముందు ఇక్కడ మీరు ఏ యాప్లో ఎంత ఈఎంఐ అనేది పడుతుంది, ఎంత ఇంట్రెస్ట్ అనేది పడుతుందో చూసుకోండి. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉన్న యాప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఆ యాప్లోకి అనేది రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత మీరు ఆ యాప్లో వచ్చేసి మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీకు సిబిల్ స్కోర్ బాగుంటే మీకు ఆ యాప్ అనేది లోన్ అనేది ఇస్తారు. ఒకవేళ సిబిల్ స్కోర్ బాగా లేకుంటే మీకు లోన్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి. మెయిన్గా సిబిల్ స్కోర్ అనేది బాగుంటేనే మీకు ఏ యాప్లో అయినా కానీ లోన్ అయితే వస్తుంది. సిబిల్ స్కోర్ బాగా లేకుంటే మీకు లోన్ అనేది రాదు. నేరుగా ఫోన్పే యాప్ ద్వారా కాకుండా మీరు ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా అయితే మీరు ఫోన్పే యాప్లో అయితే ఆ లోన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.